హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీస్ హోమ్ మేడ్ కేక్స్ అండ్ బ్లాగ్స్ తిరుపతి. ఇప్పుడు మీరు చూస్తున్న కేక్ వచ్చి ఫాల్ట్ లైన్ కేక్ డిజైన్ అండి. అది ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి, విత్ టిప్స్ అండ్ ట్రిక్స్తో. చాలా జాగ్రత్తగా చూడండి ఫ్రెండ్స్, వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దండి. ఈ కేక్ చేసుకోవడం కోసం నేను ఆల్రెడీ కేక్ని బేక్ చేసి కూల్ చేసి ఫిల్లింగ్స్ అంతా బ్లాక్ కరెంట్ ఫ్లేవర్ కదండి, ఫిల్లింగ్స్ అంతా ఇచ్చి ఫ్రిడ్జ్లో సెట్ చేశాను. ఈ కేక్ చేసుకోవడం కోసం మనకి 2 కలర్ క్రీమ్స్ అయితే కావాలండి. అందుకోసం నేను ఒకటి పర్పుల్ కలర్ క్రీమ్, అలానే ఇంకోటి బ్లూ కలర్ క్రీమ్ని అనుకున్నాను. అందుకోసం విప్పింగ్ క్రీమ్లో జెల్ కలర్స్ అనేది మిక్స్ చేసుకొని ఇలా కలర్ క్రీమ్ అనేది రెడీ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మనం విప్పింగ్ క్రీమ్లో ఎప్పుడు జెల్ కలర్స్ యూజ్ చేయాలండి, లిక్విడ్ కలర్స్ యూజ్ చేయకూడదు. ఎందుకంటే మనకి క్రీమ్ అనేది మెల్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది, కాబట్టి జెల్ కలర్సే మనం ఎప్పుడు యూజ్ చేయాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, స్టార్టింగ్లో నాకు కొంచెం ఇబ్బంది అవుతూ ఉన్నదనమాట పైపింగ్ బ్యాగ్లో క్రీమ్ ఫిల్ చేసుకోవడానికి. అందుకోసం ఇలా గ్లాస్లో పైపింగ్ బ్యాగ్ అనేసి పెట్టేసి క్రీమ్ అనేది ఇలా ఫిల్ చేసుకున్నాం అనుకోండి, మనకు చాలా ఈజీగా ఉంటుంది. స్టార్టింగ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటారు కదండి, వాళ్ళకి ఈ టిప్ అయితే యూస్ అవుతుంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇలా ఫిల్ చేసుకొని టిప్ అనేది మనం సిజర్తో కట్ చేసుకొని చేయాలి. నేను ఆల్రెడీ కేక్ అనేది ఫ్రిడ్జ్లో సెట్ చేశానని చెప్పాను కదండి. ఇప్పుడు దీనికి మనము క్రీమ్ అనేది అప్లై చేసుకుంటున్నాం. ఫస్ట్ నేను పర్పుల్ క్రీమ్ అనేది అప్లై చేస్తున్నానండి. ఇది మనకి టాప్లో వస్తుంది. చాలా తక్కువ క్రీమ్ అయితే మనకి యూజ్ చేసుకోవచ్చు అండి. కింద కొంచెం తక్కువైనా కూడా క్రీమ్ ఏం ప్రాబ్లం లేదు, ఎందుకంటే కింద ఇంకొక కలర్ క్రీమ్ అనేది మనకి వస్తుంది బార్డర్ లాగా. కాబట్టి మనకి టాప్ మిడిల్లో, కేక్కి మిడిల్లో కొంచెం క్రీమ్ కొంచెం థిక్ లేయర్ లాగా కనిపిస్తే చాలండి. కింద బేస్ దగ్గర మాత్రం క్రీమ్ కొంచెం తక్కువ ఉన్నా కూడా మనకి ప్రాబ్లం లేదు. కొంతమంది కస్టమర్స్కి క్రీమ్ ఎక్కువ ఉంటే నచ్చదు కదండి, అలాంటి వాళ్ళ కోసం మనము ఇలా తక్కువ క్రీమ్ యూజ్ చేసుకొని ఇలాంటి డిజైన్స్ అనేది చేయొచ్చు. ఇప్పుడు చూస్తున్నారు కదండి, నేను స్క్రాపర్తో క్రీమ్ని స్మూత్ చేసుకుంటున్నాను. మధ్య మధ్యలో ఇలా గ్యాప్స్ ఉన్నప్పుడు ప్యాలెట్ నైఫ్తో క్రీమ్ అనేది పెట్టుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా చక్కగా ఉంటుందండి ఈ డిజైన్. ఎవరికైనా కావాలంటే ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. బేస్ మీద ఉన్న ఎక్స్ట్రా క్రీమ్ అంతా కూడా ప్యాలెట్ నైఫ్తోనే తీసేస్తున్నాను నేను. ఇప్పుడు ఇంకొక కలర్ బ్లూ కలర్ మిక్స్ చేసుకున్నాం కదండి మనము క్రీము. దీన్ని ఇప్పుడు ఇంకొక డిజైన్ ఫాల్ట్ లైన్ కోసం అనేసి అప్లై చేస్తున్నాను ఫ్రెండ్స్. మనము పైపింగ్ బ్యాగ్తో పెట్టుకుంటే చక్కగా ఉంటుందండి. క్రీము ఎక్కడ ఎక్కువ తక్కువ లేకుండా చక్కగా వస్తుంది. దీన్ని కూడా సేమ్ పైన పర్పుల్ క్రీమ్ చేసుకున్నట్టే ప్యాలెట్ నైఫ్తో మనము కొంచెం స్ప్రెడ్ చేసుకొని స్క్రాపర్తో స్మూత్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఎక్కడన్నా గ్యాప్స్ ఉన్నా, ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉన్నా మనము ప్యాలెట్ నైఫ్తో చక్కగా ఫినిషింగ్ అనేది చేసేసుకోవచ్చు. పైనంతా ప్లెయిన్గా ఉంది కదండి, ఇలా చిన్న సైజ్ ప్యాలెట్ నైఫ్ తీసుకొని ఇలా జిగ్జాగ్ ప్యాటర్న్స్ అనేది వేసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, మనకి సింపుల్గా ఈజీగా ఒక డిజైన్ అనేది ఫామ్ అయిపోయింది. దీనికి ఈ ఫాల్ట్ లైన్ అనేది హైలైట్ అవ్వడం కోసం నేను గోల్డెన్ డస్ట్ అనేది యూజ్ చేశాను. అది ఎందుకో నాకు కొంచెం లుక్ అనిపించలేదండి. మీకు ఎలా అనిపిస్తుంది? ఈ గోల్డెన్ ఫ్లేక్స్తో ఇప్పుడు చేస్తున్నాను కదా, ఇది లుక్ బాగుందా లేక గోల్డెన్ డస్ట్తోనే లుక్ బాగుందా? మీరు కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. నాకెందుకో ఈ గోల్డెన్ ఫ్లేక్స్తోనే లుక్ అనేది బాగా అనిపించింది. ఇది కూడా నేను ఫ్రంట్ సైడ్ మాత్రమే చేస్తున్నానండి, గోల్డెన్ ఫ్లేక్స్తో డెకరేషను. బ్యాక్ సైడ్ అంతా అలానే వదిలేస్తున్నాను. మనకి ఫ్రంటే కదండి లుక్ బాగా అనిపిస్తుంది, అందుకోసమని ఫ్రంట్ సైడ్ మాత్రమే ఇలా గోల్డెన్ ఫ్లేక్స్ అండ్ ఎడబుల్ గోల్డెన్ షుగర్ బాల్స్తో డెకరేషన్ అనేది చేస్తున్నాను. మనం చాలా తక్కువ క్రీమ్ అనేది యూజ్ చేసుకోవచ్చు అండి. మన కేక్ పైన కూడా టాప్లో ఎటువంటి క్రీము మనం డిజైన్ అనేది చేసుకోవడం లేదు. దీనికి ఆర్టిఫిషియల్ది వస్తాయి కదండి,
నాన్ ఎడిబుల్ ఫాక్స్ బాల్స్, బటర్ఫ్లైస్, అలానే హార్ట్ షేప్ అక్రిలిక్ కటర్స్ అవన్నీ ఉంటాయండి. వాటితో నేను ఇలా లుక్ అనేది ఇస్తున్నానండి. మీకు ఎలా అనిపిస్తుంది? ఇలా పెడితే కొంచెం బాగుంటుందండి. ఫాక్స్ బాల్స్ యూస్ చేస్తే లుక్ అనేది చాలా బాగుంటుంది. కస్టమర్కి కూడా బాగా నచ్చిందండి. రివ్యూ మంచిగా ఇచ్చారు. సింపుల్గా తక్కువ క్రీమ్ యూస్ చేసి డిజైన్ చేసుకోవాలంటే ఇలా చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. మీకు ఎవరికైనా నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.